బోంజూ నమస్తే, నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక ప్లేస్కి వెళ్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాను. ఎందుకో చిరాకు వస్తుంది ఇంట్లో కూర్చొని అలా ఎక్స్ప్లోర్ చేద్దామని. లైక్ ఫ్రాన్స్లోనే ఒక సిటీకి వెళ్తున్నాను. అదేంటో మీకు ముందు తెలిసిపోతుంది. సో ఇప్పటికే లేట్ అవుతుంది. సో లెట్స్ గో. వర్షం పడుతుంది సడన్గా, అసలు తెలియదు. ఒక బ్యాగు వెనకాల ఇంకో బ్యాగ్ తగిలించుకొని మన ప్రయాణం అనేది సాగిపోతుంది అన్నట్టు. అవతల కనిపిస్తుంది చూడండి, ఆ బస్ ఎక్కి మనం మెట్రో స్టేషన్ దగ్గర దిగి అక్కడ నుంచి గార్దినాడ్ అనే ప్లేస్కి వెళ్ళి ఆ గార్దినాడ్లో మన ట్రైన్ అనేది ఎక్కాలన్నమాట. 3 నిమిషాలలో ట్రైన్ ఉందన్నట్టు. అంటే ఈ ట్రైన్ కాదు, ఇంకో ట్రైన్ ఎక్కాలన్నమాట. ఎట్లా అంటే అలా ఉండే షెడ్యూల్ అనమాట. నిన్ననే లైక్ ప్యాకేజ్ రిలీజ్ అని చెప్పాను, నిన్న ఎపిసోడ్ 1 రిలీజ్. అలానే నాకు రీసెర్చ్ది ఒకటి ఉంటాయి అన్నమాట. సో అది మీటింగ్ ఉండే నిన్న, ప్రాజెక్ట్ ఫైనల్ డిఫెన్స్ అన్నట్టు. అన్నీ ఒకటేసారి మీద పడిపోయినాయి. నేను యాక్చువల్గా నిన్న చేయాల్సిన రీజన్ ఎందుకంటే ఈ ఎపిసోడ్ 1 అండ్ ఈ ప్యాకేజెస్, నిన్న మా అక్క బర్త్డే. సో ఆమె సందర్భంగా అవి రిలీజ్ చేద్దాం అనుకున్నా. బట్ సడన్గా మా సార్ మీటింగ్ పెట్టాడు. అదొకటి హెడేక్ అయిపోయి లాస్ట్ 2 డేస్ నుంచి నిద్రపోలేదు. తర్వాత ఉన్న ఫ్రెండ్స్ ఇద్దరు ఇండియా వెళ్తున్నారు అనమాట. ఇక వాళ్ళు ఇక నా నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట. అందుకే నా దగ్గర స్టే చేయడానికి వచ్చారు. ఇక అక్కడ నాకు నిద్ర లేకుండా అయిపోయింది. ఆ టైంలో మళ్ళీ వాళ్ళది ఏమంటారు బ్యాగ్స్ అవి ఇవి సర్దడం అది ఇది. కంప్లీట్గా ఒక 3 రోజులు అయితే నాన్ స్టాప్ నిద్రపోలేదు. అలా అయిపోయింది. మనం మొదటిగా ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది అనమాట. ఇలా డోర్స్ ఓపెన్ అవుతాయి. తీరా ట్రైన్లో ఉన్నప్పుడు మాట్లాడవద్దు. ఈ ట్రైన్ అయినా లేకపోతే మిగతా ట్రైన్ ఏదైతే ఎక్కుతున్నానో ఆ ట్రైన్ అయినా మ్యాక్సిమం కామ్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. ఎక్కువ గట్టిగా అరవకూడదు, ఏం చేయకూడదు, సైలెంట్గా వెళ్ళిపోతూ ఉండిపోవాలి. మనం ఎక్కే బస్సు కూడా వస్తుంది. ఈ ప్లేస్ వచ్చేసి రిపబ్లిక్ అన్నట్టు. ఏమైనా ప్రొటెస్ట్లు ఏమైనా చేయాలంటే ఇక్కడికి వచ్చి చేస్తారు చాలామంది. నిన్న మొన్న నుంచి కొన్ని వీడియోస్ అయితే చూస్తాను ప్యారిస్ సంబంధించినవి. లైక్ ఇలా ఉంటుంది, అది కొంచెం రియాలిటీ ఇది అని చెప్తున్నారు కొంతమంది వీడియోస్లో. ఒక పర్సన్ చూస్తాను అనమాట. సో దానికి నేను ఆన్సర్ ఏమి ఇస్తున్నాను అంటే, ఎస్ కరెక్టే అది, కానీ అది కొన్ని ప్లేసెస్కి మాత్రమే పరిమితం అన్నట్టు. మిగతా ప్లేసెస్ అన్ని ప్రీమియం ఉంటుంది. ఇప్పుడు ఐఫిల్ టవర్ దగ్గర చూడండి, అది మీకు కొంచెం నీట్గా అండ్ క్లీన్గా ఉంటాయి. ఈ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అన్నీ నీట్గా ఉంటుంది, ఎక్సెప్ట్ సాక్రికోర్ అని ఉంటుంది, మౌంట్ పార్నే ఉంటుంది. అదొక్క ప్లేస్ లైక్ మీకు కొంచెం అటు ఇటు ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ బ్లాక్ పీపుల్స్ ఉంటారు, అది ఉంటారు. ఎక్కడైతే ఈ నల్లవాళ్ళు ఉంటారో అక్కడనే కొంచెం ప్లేసెస్ అనేది కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది అనమాట. రోడ్ మీదనే అంతా చెత్త చెదారం వేయడము అది ఇది ఉంటాయి. మార్కెట్లు జరుగుతాయి ఇక్కడ, ఇంకా అది మరీ దారుణం అవుతుంది. అన్ని ప్లేస్లు చెడ్డవని కాదు, కొన్ని ప్లేసెస్ అయితే మంచిగానే ఉంటాయి. అండ్ సైట్ సీయింగ్ మాత్రం బాగానే ఉంటాయి, దాంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఇక్కడ ఎక్కువ అయితే లైక్ మనం రియాలిటీ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనం ఎక్స్పెక్టేషన్స్ ఒకటి పెట్టుకుంటాం, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. బట్ ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే లైక్ మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి రియాలిటీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడొచ్చు మీరు ఎలా ఉంటుంది ఏంటి. మొత్తం కంప్లీట్గా ఇల్లులు అనేవి ఇలానే ఉంటాయి అన్నమాట. మరీ ఇక యూఎస్లో యూకే లేక అట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెట్టి అద్దాల మెడలు అలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది గార్డినర్ అన్నట్టు. ఇది కూడా ఒక్కోసారి చెత్త చెదారంగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు అయితే బాగానే ఉంటుంది. సో ఇలా అన్నమాట. ఇవన్నీ లైక్ మినీ ఇండియా అన్నట్టు కంప్లీట్గా. అది ఆ మాట అసలు ఉమాన్లో వచ్చినప్పుడే చెప్పాడు, ఇది ఒక మినీ ఇండియా అది ఇది అని. నేను ఇట్లా చెప్పాను, ఇట్లా గ్రాసరీస్ దొరుకుతాయి అన్న ఇండియా అవి అది అంటే దానికి పేరు పెట్టేస్తాడు అనమాట. బాగుంటుంది. ఇక్కడ కొన్ని వస్తువులు తీసుకొని చలో ఇక ట్రైన్ ఎక్కుదాం. ఎక్కినాక చూపిస్తాను. ఆల్మోస్ట్ నాకు ఇంకా 1/2 అవర్ టైం ఉంది ట్రైన్ ఎక్కనిక. సో తొందరగా తీసుకొని ఎక్కేద్దాం అన్నమాట. ఇది బస్ స్టేషన్ మొత్తం కంప్లీట్గా చూడవచ్చు. ఇక్కడనే బస్సెస్ ఆగిపోతాయి, అంటే లోకల్ బస్సెస్ అవన్నీ. మరి లైక్ అవుట్ ఆఫ్ ప్యారిస్ పోయే బస్సెస్ కావు, అది బెర్సీలో ఉంటుంది. అవుట్ ఆఫ్ ప్యారిస్ పోయే బస్సెస్ అన్నీ బెర్సీలు. లోకల్ బస్సెస్ లైక్ ఈ బస్ స్టాండ్లు అనేది ఇక్కడ ఇది ఒకటి ఉంటుంది అన్నట్టు. ఈ గార్డెన్ అనేది కొంచెం పెద్దదే, కొంచెం ఏం కాదు చాలా పెద్దదే.
ఇక్కడ నుంచే మిగతా లైక్ అవుట్ ఆఫ్ ప్యారిస్ వెళ్ళే ట్రైన్స్ అన్ని కూడా ఉంటాయి. ఇదొక్కటి అండ్ గార్దిలియాన్ అనేది కూడా ఇంకో ఏరియా ఉంటుంది. అక్కడ కూడా అవుట్ ఆఫ్ ప్యారిస్ వెళ్ళే ట్రైన్స్ అనేవి ఉంటాయి. SNCF ఇక్కడ చూడొచ్చు. SNCF మనం ట్రైన్ ఎక్కే ప్లేస్ వచ్చేసాం అన్నమాట. హాల్ ఏ ఇక్కడ నుంచి ఇంకా డిస్ప్లే అవ్వలేదు, అవుతుంది ఇది అన్నట్టు చూడొచ్చు. గార్దినాడ్ SNCF ట్రైన్స్ ఆగే ప్రదేశం అన్నట్టు హాల్ 1. ట్రైన్ ఎక్కడ ఆగేది లైక్ ఏ ప్లాట్ఫామ్ మీద ఆగేది ఇంకా డిస్ప్లే అవ్వలేదు, అయ్యాక చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఇది SNCFలో మెయిన్గా ఇది గార్దిలియానా అండ్ గార్దినాడ్ ఈ రెండు మెయిన్ స్టేషన్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఇంకా మిగతా అవుట్ ఆఫ్ ప్యారిస్ కూడా వెళ్తాయి. మొత్తం ఇక్కడ ప్లాట్ఫామ్ వైజ్గా ట్రైన్స్ ఉంటాయి చూడొచ్చు. అప్ టు ఇక్కడ వరకు ఎంత ఉంది, 18 వరకు ఉంది. 18 వరకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అన్నట్టు. ట్రైన్స్ ఇవో అవే బుల్లెట్ ట్రైన్స్ లేక ఉంటాయి కొన్ని చూడొచ్చు. చాలా పెద్దగా ఉంటుంది. అంతవరకు ఉంటుంది లాస్ట్ వరకు ఇలా అన్నమాట. టికెట్ స్కానింగ్ ఉంటుంది ముందర టికెట్ స్కానింగ్ చేసిన తర్వాతనే మిమ్మల్ని లోపలికి అనేది అలౌ చేస్తారు, లేకపోతే అస్సలు చేయరు అన్నమాట. చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇది ట్రైన్ అన్నట్టు, అంటే నేను ఎక్కే ట్రైన్ కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అక్కడ చూడవచ్చు ట్రైన్ లైక్ వాళ్ళ ఆఫీసర్స్ స్కాన్ చేస్తారు, ముందే ఎంట్రీ దగ్గరనే స్కాన్ చేస్తారు అనమాట. వితౌట్ స్కానింగ్ నాట్ అలౌడ్. మ్యాక్సిమం ఈ స్టేషన్లో ఎయిర్పోర్ట్లలో ఫుడ్ తినను, నార్మల్గా కూడా బయట కూడా తినను, ఇంట్లోనే తినడం బెస్ట్. ఎందుకంటే మనకి సంపాదించేదానికి సగంలో దానికే పోతుంది అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బర్గర్ ఉందాం అనుకో, అది ఎంత 15 euros ఉంటుంది. ఆ 15 euros మన ఇండియన్ గ్రాసరీస్ అవి ఉంటే 1 month బతకొచ్చు అలా అన్నమాట. అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ రేట్లు అనేవి. అదే స్టూడెంట్గా మోస్ట్లీ నేను ఇండియన్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడో రేర్గా బయట ట్రై చేస్తాను, కొత్త ఫుడ్ మంచిగా అనిపిస్తాయి. చూద్దాం ఇది ట్రైన్ అనేది లైక్ ఎక్కిన తర్వాత ప్లేస్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది ఇక్కడ అనేది నేను అంతా క్లియర్గా చూపిస్తాను. పరిగెడుతున్నారు ఇక్కడ ఏంటి అంటే సీట్ నెంబర్ ఉండదు, నువ్వు ఏడంటే ఆడ నీ ఇష్టం వచ్చినట్టు కూర్చో అని చెప్పాడు అనమాట. అంటే కొన్ని ట్రైన్స్ అలా ఉంటాయి, కొన్ని ట్రైన్స్ అయితే సీట్ అలాట్మెంట్ పెడతారు అనమాట. సో కొంచెం దూరం మిడిల్లో ఎక్కుదాం, ఎందుకంటే లెఫ్ట్ అయినా రైట్ అయినా ప్లేసు ఎగ్జిట్ ఎలా మనకు తెలియదు కాబట్టి మిడిల్లో ఎక్కినామంటే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ చూపిస్తాను పదండి. ఈ ట్రైన్ సీట్లు ఇలా ఉన్నాయన్నమాట. ఇలా పెట్టుకోవచ్చు, లగేజ్ నా దగ్గరనే పెట్టుకున్నా. లైక్ వేరే ట్రైన్స్ ఉండే చూసినా ఇందాక చూపించిన ట్రైన్స్లో, అందులో నీకు సీట్ రిజర్వేషన్ అని ఉంటుంది అండ్ లగేజ్కి సపరేట్ ప్లేస్ కూడా ఉంటుంది అన్నట్టు. అలా అన్నమాట. ఇక్కడ నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు, లైక్ ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు, లైక్ లోకల్ ట్రైన్ లేక. ఇది మరి మేబీ నార్త్ సైడ్ ట్రైన్స్ ఇలా ఉంటాయి అనుకుంటా, బట్ సౌత్ సైడ్ ట్రైన్స్ అయితే లైక్ ఇవి డిఫరెంట్ లైక్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు TGV ఇవి అని ఉంటాయి, సో అలా మేబీ ఉండొచ్చేమో. देखो కలెక్టర్స్ ఉంటారన్నమాట. సో ఏమైనా ఫైన్ వేసినా చేస్తారు, ఎందుకంటే కౌంటర్ లైక్ మీకు ఇలా టికెట్ కలెక్టర్స్ ఉంటారన్నమాట. సో టికెట్ బాగా తీసుకోకుండా ఎక్కితే లేదంటే ఏదైనా అయ్యిందంటే మాత్రం ఫైన్ మామూలుగా వేయరు, గట్టిగా వేస్తారు. పోతున్నా
కొద్దీ బాగానే ఉన్నాయి. ఈ సౌండ్ వస్తుంది కానీ ఈ ట్రైన్ది ప్లేస్ అయితే కొంచెం బాగానే ఉంది, గ్రీనరీగా అంతా చూడొచ్చు ఎలా ఉంది. ఈ అద్దం బాగాలేదు మెయిన్గా, ఈ అద్దం మొత్తం డస్ట్గా ఉంది. మీకు కనిపిస్తుందో లేదు సరిగా. బయట వర్షం పడుతుంది, గ్రీనరీ బాగుంది ప్లెజెంట్గా. కానీ ట్రైన్లో అయితే ఎవరు లేరు, మ్యాక్సిమం చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. కానీ వర్షం ఒకటే భయం అవుతుంది. తిరుగుదామని బయటకు వస్తే ఏంద్రా ఇది వర్షం, పొద్దుగాల నుంచి కురుస్తూనే ఉంది. ప్యారిస్లో పడింది, ఇక్కడ పడుతూనే ఉంది. బాగుంది ప్లేస్ అయితే బాగుంది మంచిగా. ఈ ప్లేసెస్ కొంచెం కొంచెం గ్రీనరీగానే ఉంది. లైక్ ఇంతకుముందు నేను మౌంట్ పిల్లర్ వెళ్ళాను చూసారా, ఆ మౌంట్ పిల్లర్లతోని సేమ్ ఇది కూడా అంతే కంపేర్ చేస్తాను. మనం వెళ్ళే ట్రైన్ ఇంకా డిపార్చర్ కాలేదు, సో వెయిట్ చేయాలన్నట్టు. బట్ చలి ఎక్కువ ఉంది ఇక్కడ. నేను వెళ్ళేటప్పుడు ఇది కాకుండా నార్మల్ వేసుకోవదా ఏం కాదు అనుకున్నాను, బట్ అవుట్ ఆఫ్ ప్యారిస్ చలి ఎక్కువ ఉంది. ఏదైనా కొందామని చూస్తున్నాను. కాఫీ పడాల్సింది లోపల, లేకపోతే ఊచకోతుంది ఇక్కడ. అడుగుదాం. Bonjour. Expresso, expresso, s'il vous plaît. Du sucre? Ah oui. Allez, ah oui, oui, merci. Combien? À 40. Ok, d'accord. బ్యాగులు చూద్దాం ఎంత ఉందో. €140 కాయిన్స్ తెచ్చుకున్నాను అన్నమాట. ఇవి ఇక్కడ పనికి వస్తున్నాయి అన్నట్టు. 1 2 డన్. అవును, క్యారొంత్ అంటే €1.40 అన్నట్టు. మన ఇండియాలో వచ్చేసి 150 రూపీస్. ఇంత చిన్నగా వచ్చింది అనమాట. మెస్సీ బుకు బోన్సాయ్ అవ్వా. సో ఇంత చిన్నగా వచ్చింది అనమాట. షుగర్ అన్నట్టు ఇది ఇలా ప్యాకెట్స్లో ఇస్తారు. ఇది బ్లాక్ కాఫీ అన్నట్టు. నేను ఇక్కడికి వచ్చాక కాఫీలు అయితే అసలు అలవాటు అయిపోయింది నాకు. నేను కాఫీ ఇక్కడికి వచ్చాక బ్లాక్ కాఫీని అదంతా అయిపోయినాక ఇక టీ తాగుతున్నాను అనమాట. తర్వాత ఇక బ్లాక్ కాఫీలు అని ఏ కాఫీలు రకరకాల ట్రై చేస్తున్నాను ఇక్కడ. అంటే నేను వర్క్ వెళ్ళేటప్పుడు నేను ట్రైన్స్ ఉంటాయి కదా, మన మెట్రోస్లో ఆర్ఆర్స్ ఇవి ఉంటాయి కదా, అక్కడ నేను తాగుతున్నాను అనమాట స్టేషన్లలో. మళ్ళీ ఇలా మ్యాక్సిమం నాకు కాఫీ అనేది అలవాటు అయిపోయింది. ఇంతకుముందుకు అస్సలు మనకి ఛాయ్ పడితే కానీ మనకి మార్నింగ్ అనేది స్టార్ట్ అవ్వదు అన్నట్టు. ఇప్పుడు కాఫీ తాగుతున్నా. అసలు ఎలా అలవాటు అయిపోయింది అంటే అలా అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చాక. అది అవుట్ ఆఫ్లో మీరు మొత్తం మెయిన్గా ఫ్రెంచ్ యూజ్ చేయాలన్నమాట, లేకుంటే కష్టం అవుతుంది. నాకు అంతేం రాదు, ఏదో కొద్దిగా గొప్ప వాళ్ళు చెప్పేది ఇప్పుడు అర్థమవుతుంది నాకు. బట్ నీ ఆలోచన ఉంది, జస్ట్ ఏదో స్టేషన్గా ఆగాలన్నట్టు ఆగుతున్నట్టు. ఎంత టైం అంటే 1 అవర్ ఉంది. చూద్దాం ఒకసారి బయట చూద్దాం ఎలా ఉందో. 1 అవర్ లగేజ్ స్టేషన్ బయట బ్రిడ్జ్. ఓ వర్షం పడుతుంది. మన నెక్స్ట్ ట్రైన్ ప్లాట్ఫామ్ 7 దగ్గర ఆగిపోతుంది. సో అందుకే ఎక్కుతున్నా ఇప్పుడు.
నేను ఇప్పుడు స్కాన్ చేయాలా ఇది లేదు లోపల స్కాన్ చేయొచ్చు అనుకుంటా. సో ఇదే మన ట్రైన్ ఇదే మన ట్రైన్ అన్నమాట, సెకండ్ ట్రైన్ ఎక్కేద్దాం. అమ్మా ఓ బాగుంది, కొంచెం ప్రీమియంగా ఉంది ఇది ట్రైన్ అనేది. ఇక్కడ చూడొచ్చు ఇవి హీటర్స్ అన్నట్టు, బస్సులలో కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్రాన్స్లో బస్సులలో కూడా హీటర్స్ పెడతారు అన్నట్టు. చలికాలంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రొడ్యూస్ అవుతుంది. లైక్ మరి అది ఎలక్ట్రిక్ బస్ అనుకుంటా. సో హీట్ ప్రొడ్యూస్ అనేది చేస్తుంది. ఫైనల్గా ఇవాళ మొత్తం లైక్ ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటివరకు జర్నీ చేస్తూనే ఉన్నాను. ఇది 5 hours జర్నీ పడుతుంది. బొంజు ఇక్కడ ఎప్పుడైనా సరే ఎవరైనా ఆపోజిట్లో మేము పలకరించాలంటే మనం పలకరియాల్సిందే. ఇక్కడ అదొక పద్ధతి మంచిగా ఉంది అన్నట్టు. సో నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటే సడన్గా ఇది అయ్యింది కానీ వెళ్తున్నా. బట్ ఇక్కడ ట్రైన్స్ ఇది 5 hours జర్నీ అయింది. ఎందుకంటే నేను ఒకటే కనెక్షన్ పెట్టుకున్నా కాబట్టి వెళ్తున్నాను. ఒకవేళ 2 connections ట్రైన్స్ పెట్టుకున్నాను అంటే 2 trains మారే విధంగా పెట్టుకున్నాను అనుకో, within 3 hours ఆ ప్లేస్ ఉండేటోండి. ఇంకా ఎందుకు అటు ఇటు తిరిగి మళ్ళా ఎక్కి దిగడం ఎందుకని ఒక ట్రైన్ అయినా సరే 1 గంట ఎక్స్ట్రా అయినా పర్లేదని నిమ్మలంగా కుదార్థంగా ఉంటుంది కాబట్టి వెళ్తాను అన్నమాట. సో చూడాలి ఇక ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అని నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూడాలి, ఇక ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను, చూపిస్తాను మీకు. చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకు వస్తుంది, అసలు ఏంట్రా ఎవరు లేడు ఈ ట్రైన్లో, ఎలా నడుపుతున్నారు వీళ్ళు SNCF వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ట్రైన్స్లలో అని డౌట్ వస్తుంది. అసలు ఎవరు లేరు చూడండి, ఈ బోగీలో అయితే ఎవరూ లేరు. నేను డే 1 మొత్తం ట్రావెలింగ్ అయ్యింది ఈ ప్లేస్కి. సో రేపు డే 2లో నేను ఏం తిరుగుతున్నాను, ఇక్కడెక్కడ తిరుగుతున్నాను అని మొత్తం చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి. మరిన్ని ఎక్స్ప్లోరింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. జస్ట్ వెయిట్, రేపు మీకు ఇదే టైంకి మళ్ళీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి. మధ్యాహ్నం లైక్ 2:30కి స్టార్ట్ చేశాను నా జర్నీ అనేది, ఇప్పటివరకు అయ్యిందన్నమాట. వీడికి వచ్చింది ఈయన గెలవనికనే అలా అని కాదు, ఇంకా చెప్తా తర్వాత. ఎప్పుడు మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ చేశాను జర్నీ, ఇప్పుడు 7:30 అవుతుంది. ఆల్మోస్ట్ 5 hours జర్నీ. యాక్చువల్గా 2 connections పెట్టుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే 2 connections పెట్టుకుంటే తొందరగా వచ్చేవాడిని, బట్ వద్దనుకొని వచ్చాను. సో ఇది ఈ వీడియో. రేపు ఏం జరుగుతుందో నేను మళ్ళీ చెప్తాను. డే 2 జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ ప్యారిస్లో తెలియదు.